మార్చేశారు. స్తోత్రమయ్యా, సోదరం కలిసి స్వరాలు పెట్టి మోసగాళ్ళను మార్చేసినావే. స్తోత్రము స్తోత్రము. వంచకులను వంచేసినావే. స్తోత్రము స్తోత్రము. గట్టిగా మోసగాళ్ళను మార్చేసినావే. స్తోత్రము స్తోత్రము. వంచకులను వంచేసినావే. స్తోత్రము స్తోత్రము. కఠినమైన హృదయము గలనన్ను, కఠినమైన హృదయము గలనన్ను కరుణశీలిగా మార్చేసినావే. బలమును బట్టి అతిశయించెదను నా యేసయ్యా. రక్షణ బట్టి నీవు కీర్తించెదా నా యేసయ్యా. బైబిల్ సెలవిస్తుంది, మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యమును మీరు వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. మొదట ఎవరికి చోటు ఇవ్వాలి? దేవునికి చోటు ఇవ్వాలి. ఒకవేళ నువ్వు దేవునికి ఇవ్వవలసిన మొదటి స్థానాన్ని నువ్వు దేవునికి ఇవ్వకపోతే నీ జీవితంలో విజయం సాధించటం సాధ్యం కాదు. ప్రభువు సెలవిచ్చాడు, ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానులను సేవించలేడు. అనగా అర్థం ఏమిటంటే, నువ్వు సేవిస్తే దేవుణ్ణన్నా సేవించాలి, లేదా దయ్యాన్నన్నా సేవించాలి. మధ్యస్థంగా ఉండడానికి వీల్లేదు. సైకిల్ మీద నువ్వు వెళ్తున్నప్పుడు ముందుకన్నా వెళ్ళాలి, లేదా వెనక్కన్నా వెళ్ళాలి. ముందుకు వెనక్కి వెళ్ళకుండా ఆగిపోవడం మాత్రం సాధ్యం కాదు. ఒకవేళ ముందుకు వెనక్కి వెళ్ళకుండా ఆగిపోయే ప్రయత్నం చేస్తే మీరు ఏమవుతారు చెప్పండి? పడిపోతారు. విమానం ముందుకన్నా వెళ్ళాలి, లేదా వెనక్కన్నా వెళ్ళాలి. గాల్లో ఆగిపోయింది అనుకోండి, అందరి ప్రాణాలు పోతాయి. దేవుడు అంటున్నాడు, మీరుంటే నా బిడ్డలుగా ఉండండి, లేదా సైతాను బిడ్డలుగా ఎలాగూ ఉన్నారు, కానీ మధ్యస్థంగా ఉండే ఛాన్స్ లేదు. ఈరోజు నా ప్రశ్న, మళ్ళీ ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నా జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అంకితం చేశా, ఆయనకే ప్రథమ స్థానం, నేను ఏది చేసినా మొట్టమొదటిగా నేను చెప్పేది యేసయ్యకే చెప్తా. ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా, ఏ పరిచర్య చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నా మొట్టమొదటిగా నేను చెప్పేది నా దేవునికి. ఎందుకని? నా హృదయంలో నాకు బహు దగ్గరగా ఉన్నది నా ప్రభు అయిన యేసు కాబట్టి. వినండి, మీకు కష్టం కావచ్చు, లేక మీ జీవితంలో సంతోషం కావచ్చు, చోటు చేసుకున్నప్పుడు మొట్టమొదటి ఎవరు చెప్తారు? మీ హృదయంలో ఎవరైతే మీకు బహు దగ్గరగా ఉంటారో వాళ్ళకే ఫోన్ చేస్తారు. ఏదైనా సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, ఎవరు ఫోన్ చేస్తారు? మీ హృదయంలో ఎవరైతే దగ్గరగా ఉంటారో.
మీరు ఎవరైతే బహుగా ప్రేమిస్తారో వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఏమైందో తెలుసా, ఈరోజు నా జాబ్లో ఈ సమస్య వచ్చి పడింది, మా ఇంట్లో ఇలాంటి పరిస్థితి వచ్చి పడింది, నాకు హాస్పిటల్కి వెళితే రిపోర్ట్లో ఈ రిపోర్ట్ వచ్చింది. ఏదైనా కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు. మీ అబ్బాయికి ఒకవేళ మెడిసిన్ సీట్ వచ్చిందనుకోండి, ఎవరికి మొదటగా ఫోన్ చేస్తారు? నువ్వు ఆశించినట్టుగా ర్యాంక్ వచ్చిందనుకో, ఎవరికి ఫోన్ చేస్తావు? ఆశించినట్టుగా విజయం సాధించావనుకో, ఎవరికి ఫోన్ చేస్తావు? ప్రమోషన్ వచ్చిందనుకో, ఎవరికి ఫోన్ చేస్తావు? మంచి ఉద్యోగం వచ్చిందనుకో, ఎవరికి ఫోన్ చేస్తావు? ఎవరితో మొదటిగా మాట్లాడాలని ఆశపడతావు? నీ గుండెకు ఎవరైతే బహు దగ్గరగా ఉంటారో, నీకు బహు దగ్గరగా ఉన్న వాళ్ళకి మొదటిగా ఫోన్ చేస్తావు. దేవుడు ఏం ఆశిస్తున్నాడో తెలుసా? ఆయన నీ గుండెల్లో ఉండాలి ఆశపడుతున్నాడు. ఆయన నీ గుండెల్లో ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి హృదయము అనే తలుపు బయట ఆయన నిలబడి ఏం చేస్తున్నాడట? తలుపు తడుతున్నాడు. ఎవరైనా తలుపు తీస్తారా, తెరుస్తారా? మనస్ఫూర్తిగా ఆయన ఆశిస్తున్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు గనుక నీ హృదయం బయట ఉన్న యేసుక్రీస్తుకు నీ హృదయంలోనికి ఆహ్వానం నువ్వు పలికినట్లయితే ఆయన హృదయంలో అడుగు పెడతాడు. ఆయన హృదయంలో అడుగు పెట్టాడు అని అంటే నీ జీవితము విజయ పదంలో సాగుతుంది. ఆయన నీలో ఉంటే, ఆయన నీతో ఉంటే సమస్తము నీకు సాధ్యమవుతుంది. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, నీ హృదయంలో, నీ గుండెలో యేసు ఉన్నాడా? ఒక్కసారి ప్రశ్నించుకో.